హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన వారమంతా ప్రభువు మనల్ని, మన కుటుంబాలను తన సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడినందుకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. మంచిదే, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు మూడవ రోజు సమాధి చేయబడి మూడవ రోజు ఆయన తిరిగి లేచాడు. మన దేవుడు సమాధి చేయబడి సమాధిలోనే మిగిలిపోయినటువంటి వ్యక్తి కాదు. నేడు అనేక మంది గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ప్రజల చేత ఆరాధించబడేటువంటి వ్యక్తులు, పొగడబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరి సమాధులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన సజీవుడైన దేవుడు, మృతిని గెలిచి, మరణమును గెలిచి, సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైన దేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు పునరుద్ధానుడు. చెప్దాం అందరం, ఎవరైనా పునరుద్ధానుడు. యేసు ప్రభువు తిరిగి సమాధిలో నుండి లేచిన తర్వాత ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒక ఐదు మాటలు చెప్పి ముందుకెళ్తారు. ఎవరికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ప్రత్యక్షపరచుకోవడం అంటే తనను తాను చూపించుకున్నాడు. సమాధి గెలిచి లేచిన తర్వాత జరిగిన విషయాలు మీతో పంచుకుంటారు. చదివినటువంటి లేఖన గ్రంథము మార్కు సువార్త 16వ అధ్యాయము. 4వ వచనం నుంచి చదువుదాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. యేసు ప్రభు యొక్క సమాధి ఎక్కడ అంటే ఆయనకంటూ ఏ సమాధి కూడా లేదు. అనగా అడుగు జాగ కూడా యేసు ప్రభు పేరు మీద లేదు. ఈరోజు మనకు కొన్ని గజాల జాగలున్నాయి, ఎకరాల జాగలున్నాయి, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే మన ప్రభువుకు వాక్యం అంటుంది కదా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవంచుకోవడానికి స్థలము లేదు. ఆయనకంటూ ఈ లోకంలో ఏమీ ఆయన సంపాదించుకోలేదు. ఆయన సంపాదించుకోవాలి అంటే ఇప్పటికి కొన్ని కోట్ల ఎకరాలు, కోట్ల స్థలము, కొన్ని వందల కోట్ల ఆస్తి ఆయనకు ఉండేదేమో. కానీ ఆయనకంటూ ఆయన ఏమీ సంపాదించుకోకుండా నిస్వార్థమైన పరిచర్య ప్రభువు చేశాడు. ఆయన తన ప్రాణమునే మనకి ఇచ్చాడు ఈ లోకానికి. ఆయన ఏం చేసుకుంటాడు? ఇక్కడికి ఇచ్చాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఇదంతా ఆయనదే. ఇదంతా ఆయనదే. ఆయన ఏం చేసుకుంటాడు? సర్వ మండలాలకు చక్రవర్తి అయిన వాడు ఆయన. హల్లెలూయా. సౌర కుటుంబంలో భూమి చిన్న గ్రహం. అలాంటి గ్రహాలు కొన్ని కోట్లున్నాయి. మన భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్లున్నాయి. సైన్స్ చెప్తుంది మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే. ఈ ఒక్కడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. అయితే ఇలాంటి సూర్యులు కొన్ని కోట్లలో ఉన్నాయట. కొన్ని కోట్లు. సూర్యుడు మనకు కనిపించేది ఒక్కడే. అలాంటి సూర్యులు కొన్ని కోట్ల గ్రహాలున్నాయి. ఆ గ్రహాలన్నిటికి కూడా చక్రవర్తి మన ప్రభువైన యేసు. హల్లెలూయా.
మంచిది. ఆయన సమాధి చేశారు, సమాధిలో ఉన్నాడు. అరిమతా యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు యేసు ప్రభుని రహస్యముగా వెంబడించేటువంటి ఒక వ్యక్తి తెగించి బయటకు వచ్చి అప్పటిదాకా యేసుని రహస్యంగా అనుసరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనను చంపివేశారో, సిలువ వేశారో, ఆయన తెగించి బయటకు వచ్చి, అయ్యా రాజుతో మాట్లాడుతున్న రాజా, యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని నాకు ఇవ్వండి, నేను నా సమాధి తోటలో ఆయన మృతదేహాన్ని పెట్టుకుంటాను. సరే, తెల్లారితే విశ్రాంతి దినం అని చెప్పి శుక్రవారం సాయంత్రమే ఆయన శిలువ మీద నుంచి యేసు ప్రభు మృతదేహాన్ని దించి, అప్పట్లో రాళ్లను తొలిచి అందులో సమాధి పెట్టేవారు, అంటే ఆ యొక్క మృతదేహాలు పెట్టేవారు. తొలచబడిన రాయిలో ప్రభువును ఆ యొక్క మృతదేహాన్ని పెట్టి రాయిని మోసారు. ఆ రాయి ఎంతో పెద్దది. ఒక 5-6 గట్టిగా బలము కలిగిన వారు నూపితేనే అది కదలనంతటువంటి గొప్పది. ఆ రాయి వేశారు. యూదులు రాజు దగ్గర పోయి అంటారు, అయ్యా ఆయన అన్నాడు బ్రతుకున్నప్పుడు నేను 3వ రోజు తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అని వీళ్ళు విశ్వసిస్తున్నారు. ఒకవేళ శిష్యులే ఆయన యొక్క శరీరాన్ని ఎత్తుకొని పోయి యేసయ్య లేచాడని వీళ్ళు ప్రచారం చేస్తారు. కాబట్టి ఆ రాయి దగ్గర కావలి వాళ్ళని మీరు పెట్టండి, ఆ సమాధి దగ్గర కావలి వాళ్ళని మీరు పెట్టండి, వాళ్ళ శిష్యులు ఎవరు కూడా అక్కడికి రాకుండా ఆ యొక్క రాయి దగ్గర మీరు కాపలా పెట్టండి, దానికి చెరసాల సంఖ్యలు వేసి దాన్ని రాజముద్ర వేయండి. రాజముద్ర వేసి సంఖ్యలతో ముద్ర వేసి కావలి వాళ్ళని పెట్టారు. ఆదివారం నాడు తెల్లవారుచుండగా నా ప్రభువు సమాధిని గెలిచాడు. హల్లెలూయా. రాయి అదంతలా అదే తొలగించబడింది. సంఖ్యలు తెంపబడ్డాయి, ముద్ర తెంపబడింది. సైనికులు సుహగోడిపై కింద పడిపోయారు. యేసు లేచినప్పుడు రాయి పొరలించబడింది. ఆయన సమాధిలో నుంచి ఆయన సజీవుడై లేచి బయటికి వచ్చాడు. యేసయ్య ఏదైనా మాట అంటే ఆయన తప్పేవాడు కాదు. ఆయన లేచాడు, గలిలయలోనికి వెళ్ళాడు. ఆయన కాళ్ళ దగ్గర ఒక దేవదూత, తల దగ్గర ఒక దేవదూత కూర్చున్నారు. స్త్రీలు, అందుకే సంఘాల్లో ఎక్కడ చూసినా కూడా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. యేసు ప్రభువును ప్రేమించేది ఎక్కువ స్త్రీలే. పురుషులందరూ భయపడుకుంటూ దర్బాదులు పెట్టుకొని, అమ్మో యేసయ్యని చంపారు, మనం ముస్తారా, మనని కూడా చంపేస్తారని చెప్పి దర్బాదులు పెట్టుకొని తలుపులు పెట్టుకొని భయపడుతూ లోపల ఉన్నారు. స్త్రీలు మాత్రం యేసు ప్రభు యొక్క మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి అని చెప్పి ఆదివారం ఉదయమే లేచి తెల్లవారక ముందే ఆ సమాధి దగ్గరికి వెళుతూ వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. అక్క, మనమైతే మరి ఆడవాళ్ళము వెళ్తున్నాం, కానీ మన కోసం ఎవరు ఆ రాయిని తొరలిస్తారు? ఒక 6-7 పురుషులైతేనే రాయి తొరలించబడుతుంది. మరి మన వల్ల ఎవరు మనకు సాధ్యమవుతుందా రాయిని తొరలించడము అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళుతున్నప్పుడు అప్పటికే రాయి తొరలించబడింది. వారు సమాధిలోనికి తొంగి చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూత మాట్లాడుతుంది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పాడు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? లూకాసు సువార్తలో రాయబడిన మాట భక్తుడు రాస్తాడు, సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎందుకు మీరు ఇంకా మృతుల్లో వెతుకుతున్నారు, ఇంకా సమాధుల్లో వెతుకుతున్నారు? ఆయన ఎప్పుడు లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన లేచి
మరణము గెలిచి లేచాడు. అయితే స్త్రీలందరూ ఆ మాట ఎప్పుడైతే విన్నారో, దేవదూత ఎప్పుడైతే యేసయ్య లేడు ఇక్కడ అని చెప్పారో, అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులతో చెప్పడానికి వెళ్ళారు. శిష్యుల దగ్గరికి పోయి, అయ్యా యేసయ్య లేచాడు, మేము సమాధి దగ్గరికి వెళ్ళాము, ఆయన సమాధిలో లేడు, మేము ఆయన సమాధిని చూచాము, అక్కడ కేవలం ఆయన మీద కప్పిన వస్త్రమే ఉన్నది కానీ ఆయన లేడు. శిష్యులందరూ ఇంట్లో కూర్చొని పొద్దున అసలు మీరేమన్నా కూసులు పోయినా మీ కళ్ళకు ఏంటి మీ భ్రమపడుతున్నారా? ఆయన లేవడం ఏంటి? మీరు కలగన్నారా రాత్రి ఏమైనా? కాదాయా బాబు, మేము మా కన్నులతో ఆయనను చూసాము, ఆయన లేడక్కడ, మేము నమ్మము. పేతురు యోహాను ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ చూశారు. అవునా, మేము చూసేస్తామని వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి చెప్పారు శిష్యులతో, అయ్యలారా మేము కూడా వెళ్ళాము, సమాధి ఖాళీగానే ఉంది. అయినా శిష్యులు విశ్వసించడం లేదు. ఒక స్త్రీ అక్కడ నిలబడ్డది. ఆమె ఎవరు అంటే, ఆమె పేరు మగ్ధలేని మరియా. ఏం పేరండి ఆమె పేరు? మగ్ధలేని మరియా. చదువుదామా? మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదట ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మగ్ధలేని మరియా. అందరి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి అనిపించాడు ఆయన ఫస్ట్ మొట్టమొదటి లేవగానే? మగ్ధలేని మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరి మగ్ధలేని మరియా అంటే ఆమె గొప్ప ధనవంతురా, విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆమెకు. అయితే ఆమెకు 7 దయ్యాలు పట్టాయి. 1, 2 కాదు. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యాలు బట్టి ఇల్లు విడిచిపెట్టి, వాకిలు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, రోడ్లు పట్టుకొని పిచ్చిదానిలాగా తిరుగుతుంది. వస్త్రములను చింపేసుకొని, తల్లిదండ్రులు అన్నదమ్ములు పట్టించుకొని ఎన్ని మందులు ఇప్పించినా, ఎంత మంత్రగాల దగ్గర తీసుకుపోయినా ఆమెకు విడుదల కలగలే. వాళ్ళు సాధించుకున్నారుగా, అమ్మో ఈ పిచ్చిదాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనకెక్కడ చెడ్డ పేరు వస్తుంది, మేమే ఉన్నాము, ముందే మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళము, ఇంటికి పెద్ద వాళ్ళు వస్తారు, ఈ యొక్క దయ్యం పట్టిన దాన్ని చూస్తే ఏమనుకుంటారు అని ఆమెను బయటికి పంపించేశారు. సొంత తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఇంకెవడు పట్టించుకుంటారు వాళ్ళని? అందరూ విడిచిపెట్టారు ఆ తల్లిని. ఆమె రోడ్లు పట్టుకుని తిరుగుతుంది. ఈ రోజు కూడా రోడ్ల మీద చూస్తుంటే గొప్ప ధనవంతులు, గొప్ప వ్యక్తులు, విద్యావేత్తలు అందరూ ఉన్నటువంటి వ్యక్తులే పిచ్చి వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు పట్టించుకునే వారే రోడ్లు. అందరు ఉన్నారు, వాళ్ళకు భార్య ఉంటుంది, భర్తలు ఉంటున్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అయినా ఏకాకిలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వారిని ఆదరించే వారెవరు? మరి వారికి విడుదల ఇచ్చే వారెవరు? వారిని స్వస్థపరిచే వారెవరు ఈ లోకములో? అనగా నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే మానసిక రోగులను ముట్టగలిగిన వాడు. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన విడుదలిచ్చు దేవుడు. ఆయన ఆ మగ్ధలేని మరి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. యేసయ్య ఆ మార్గము గుండా వెళుతుంటే చక్కగా వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడిపోయింది. ఆమెను చూచి ఆమె స్థితిని ఎరిగిన తండ్రి ఆమెకు పట్టినటువంటి 7 దయ్యముల నుంచి ఆమెను విడిపించాడు. ఎప్పుడైతే ఆమె విడుదల పొందిందో ఇక యేసయ్యని విడవలేదు ఆమె. అయ్యా, నా తల్లిదండ్రులను విడిచిపెట్టాను, నన్ను పట్టించుకోలేదు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, కానీ నీవు నన్ను పట్టించుకున్నావు, నీవు నాకు విడుదల ఇచ్చావు, నిన్ను విడువను, మరణము వరకు కూడా నిన్ను విడిచిపెట్టిన ప్రభువా. అందుకే శిష్యులందరూ వెళ్ళిపోయినా, స్త్రీలందరూ వెళ్ళిపోయినా, ఆ మగ్ధలేని మరియా ఆ సమాధి తోటలోనే నిలిచిపోయి ప్రభు ఎక్కడ ఉన్నాడని వెతుకుతుందామే. అయ్యో, నా ప్రభు ఎక్కడా?
నాకు విడుదల ఇచ్చాడు, నా తండ్రి ఎక్కడా అని ఆ యొక్క తోటంతా వెతుకుతుంది. ఎవడైనా ఎత్తుకుపోయాడేమో నా ప్రభువుని, ఎవరైనా ఎత్తుకుపోయారేమో నా ప్రభువుని. ఆ తోటంతా వెతుకుతుంది, తోటంతా వెతుకుతుంది. ఎంత ఆశండి ప్రభువు మీద ఆమె తల్లి. ఆ ప్రభువే ఆమె ఆశని అడిగిన దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు తల్లి? ఈ రాత్రి వేళ ఎవరిని వెతుకుతున్నావు? ఆమె అనుకుంది ఈయన తోటమాలేమో అనుకొని ఆ తల్లి అంటుంది, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, ఒకవేళ నీవైనా ఎత్తుకుపోతే నాకు అయ్యా, నేను ఆయన్ను మోసుకొని పోతాను మా ఇంటికి. ఎంత ప్రేమ చూడండి. ఒక శవాన్ని, మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రభు మీద ఎంత ప్రేమ. ఈరోజు కన్న తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి తీసుకొని పోరు. బయట ఆ హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళు వస్తే బయటేస్తారు, ఇంట్లో కూడా తీసుకొని రారు వారి శవాలను. ఈ తల్లి అంటుంది, నేను నా ప్రభువుని ఎత్తుకొని పోతాను. ఒక చనిపోయినటువంటి వ్యక్తిని మోయడానికి 4 మగవాళ్ళు కూడా మార్చి ఎత్తుకొని పోతారు. సమాధిని తీసుకుపోయేటప్పుడు బరువు, చాలా బరువు ఉంటుంది చనిపోయినటువంటి వ్యక్తి. ఈ స్త్రీ అంటే నేను ఒక్కదాన్ని మోసుకుపోతాను. ఆమె హృదయాన్ని ఎరిగిన ప్రభు అంటున్నాడు, మరియా. ఆమెను మరియాని పిలిచేది ప్రభు ఒక్కడే. ఎప్పుడైతే ఆ మాట వినదో, అయ్యా బోధకుడా, నేను అంటాను, ప్రభువును ఎవడైతే ఆశతో వెతుకుతారో వారికి తప్పక ప్రభు యొక్క దర్శనం దొరుకుతుంది. వాక్యం అంటుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది. నీ ప్రాణములు దేవుని దర్శనం కొరకై, ఆయన ముఖ దర్శనం కొరకై ఆశపడుతున్నాయా? ప్రభు అంటున్నాడు కదా, ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. ఆ తల్లి యొక్క ఆశను తృప్తిపరిచి ఆమెకే మొట్టమొదటి కనిపించాడు నా ప్రభువు. అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు, నేను లేచి ఉన్నానని. ఆమె వెళ్ళింది, చెప్పింది, కానీ ఎవరు నమ్ముతలే. అందులో ఉన్నటువంటి ఇద్దరికి ఇక ఏమైందో ఏమో, మనం ఇంటికి పోదాంపా అని ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఊరికి వెళ్తున్నారు. యెరూషలేము నుంచి ఎమ్మాయి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. యేసయ్యని చంపారు, మనం ఉండేం లాభము, మన ఇంటికి పోదాంపా. ఇప్పటిదాకా యేసయ్యతో తిరిగాం, ఇప్పటిదాకా యేసయ్యతో ఉన్నాం, ఇప్పుడు యేసయ్యనే లేడు కదా, మనం ఉండి ఇక్కడ ఏం చేస్తాం, మన ఇంటికి మనం పోదాంపా. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే యేసు వారి మధ్యలోకి వచ్చాడు. ఆయన వాళ్ళతో అంటున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు అన్నారు, యెరూషలేములోనే ఉన్నాము, యెరూషలేములో గడిచిన 3 రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో అది నీకు తెలియదా? యేసు ప్రభువుని, నిర్దోషి అయినటువంటి ప్రభువు, ఏ తప్పు చేయనటువంటి ఆయనను సిలువ వేసి చంపి ఈ రోజుకు 3 రోజులు అవుతుంది. అయితే కొంతమంది అంటున్నారు, యేసును మేము చూచామని కొంతమంది అంటున్నారు. మగ్దలేని మరియ వచ్చి యేసయ్యను చూచానంటున్నామే. శిష్యులు అంటున్నారు, యేసయ్య సమాధి ఖాళీగా ఉంది, మాకేం అర్థం కావడం లేదు, అందుకే మేము ఇంటికి పోతున్నాం. యేసయ్య అన్నాడు, ఏ మందమతులారా, అవివేకులారా, ప్రభు మీతో చెప్పిన మాటను నమ్మని మందమతులారా, ఆయన మరణించి తిరిగి లేస్తానని ఆయన మీకు చెప్పలేదా? వాక్యము లేఖన గ్రంథంలో నుంచి ఆయన చూపిస్తున్నాడు. మనుష్య కుమారుడు శ్రమ పడవలనని వ్రాయబడి ఉండలేదా? ఆయన సమాధి చేయబడి 3వ రోజు ఆయన మృతిని గెలిచి లేస్తాడని ప్రవక్తలు చెప్పడం లేదా? ఎందుకు నమ్మడం లేదు? అలా మాట్లాడుతూ ముందుకెళ్తుంటే వారి ఇంటికి వెళ్ళి, అయ్యా సాయంత్రం అవుతుంది, ఇప్పటిదాకా మాతో మాట్లాడావు, మా ఇంట్లోకి ఒక్కసారి రాయా అని ఆ వ్యక్తులు యేసుప్రభు గుర్తుపట్టలే. యేసుప్రభు వేరే వ్యక్తి అనుకొని చెప్పి రమ్మంటున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనాన్ని కూర్చొని యేసయ్య రొట్టెని ఎత్తుకొని ప్రార్థించి దాన్ని విడిచాడు.
క్రైస్తవులకు ఉండే లక్షణం ఏంటంటే తినే ముందు ప్రార్థన చేసుకునే లక్షణం. అర్థమవుతుంది? కొంతమందికి ప్రార్థన చేసుకునే లక్షణం ఉండదు, అట్లే మింగే లక్షణం ఉంటుంది. యేసు ప్రభువుని ఎట్లా వాళ్ళు గుర్తుపెట్టారు చూడండి. ఆయన ఆ యొక్క రొట్టెని ఎత్తుకొని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన యొక్క రొట్టె విరిచి ఆయనకి ఇస్తున్నారో ఆయన చేతులకు ఉన్నటువంటి గాయములు వాళ్ళు చూచారు. అప్పుడు దాకా ఎవరో అనుకున్నారు, కానీ ఎప్పుడైతే యేసు రొట్టెనిస్తున్నాడో ఆయన చేతికి ఉన్నటువంటి గాయములను వారు చూసి గుర్తుపట్టి ఈయన ప్రభువే. రాయబడిన మాట, వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి, అవి తెరవబడ్డాయి. నేను అంటాను, ప్రభువు మనకు కనబడాలి అంటే ఆశ ఉండాలి. రెండవది, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. వాళ్ళు అంటున్న మాట ఒకరితో ఒకరు, అయ్యా ఇప్పటిదాకా ప్రభు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండలేదా? ఒక్కొక్క మాట అగ్ని బాణము వలె మనల్ని తాకలేదా అని మరలా రాత్రికి రాత్రి యెరూషలేముకు పరిగెత్తుకొని పోయి శిష్యులతో చెప్తున్నారు, శిష్యులారా మేము ప్రభువుని చూచాము. నీకేమైనా పిచ్చా? ఆ మగ్దలేని మరియ ఆమె పిచ్చిదనుకుంటే మీకు కూడా పిచ్చి పట్టిందా? ఆమెమో యేసయ్యను చూశానంటుంది, మీరు కూడా యేసయ్యను చూశారు. అవునయ్యా మేము చూచాము, మేము మార్గంలో వెళ్తుంటే మాతో పాటు నా ప్రభువు వచ్చి నడిచాడు, మాతో మాట్లాడాడు, ఆయన మాతో ముచ్చటించాడు, ప్రవచనములు ఎత్తి మాతో మాట్లాడాడు, మా ఇంటిలోనికి వచ్చాడు, మాతో కూర్చున్నాడు, మాతో పాటు రొట్టెని విరిచాడు. ఆయన మేము నమ్మం, మాకు కనబడితే మేము నమ్ముతాం. యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఆ యొక్క తలుపులు వేసుకొని భయపడుతూ లోపల ఉన్నప్పుడు ఆయన తలుపు తీయకుండానే లోపలికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఇది మూడవ ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షమై అంటున్నాడు, భయపడకుడి నేనే. వాళ్ళందరూ అనుకుంటారు, అమ్మో ఈయన ఏంద్ర బాబు, యేసయ్యకు దయ్యమా, ఈ దయ్యమా భూతమా, డోర్ తీయకుండా నేను లోపలికి వచ్చేసారు ఎవరైనా. ప్రభు అంటున్నాడు, నేనే భయపడకుడి. మూడవ ప్రత్యక్షత. చదువుదాం ఒక మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము దయచేసి చదువుదాం. యోహాను 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. ఎవరినైనా క్రైస్తవులము ఒకరికొకరు ఎదురుబడినప్పుడు మనం చెప్పవలసిన మాట ఇదే, అయ్యా మీకు సమాధానము కలుగును గాక. ఏమని చెప్పాలండి? ఎవరైనా నీకు ఎదురుగా కనిపించినప్పుడు, అయ్యా మీకు సమాధానం కలుగునుగా. ఒకవేళ వారు ఏ సమస్యలతో ఉన్నా, సమాధానం లేకుండా వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ మాట ద్వారా దేవుడు వారికి సమాధానం అనుగ్రహిస్తాడు. ఎవరికైనా ఈ పనికిమాల ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు చెప్పవలసింది, నీకు దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. యేసు ప్రభు కూడా అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. సమాధానం ఉన్నదా వాళ్ళకు? లేదు. ఎక్కడుంది సమాధానం? యేసయ్యను సమాధి చేశారు, నెమ్మది లేదు, సమాధానం లేదు, భయంతో ఆందోళనతో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ప్రత్యక్షమయ్యి తను తాను ప్రత్యక్షపరచుకొని వెళ్ళాడు. 11 మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, అందులో ఒకడు మిస్ అయిపోయాడు. ఆయన ఎవరు అంటే భారతదేశానికి
దేవుని సువార్తను తీసుకొచ్చినటువంటి దైవ సేవకుడు తోమా. భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారండి సువార్తను? బ్రిటిష్ వాళ్ళు. ఎవరు తీసుకొచ్చారు? 2000 సంవత్సరాల క్రితం అంటే ఏడి 52వ సంవత్సరంలోనే క్రీస్తు యొక్క సువార్త భారతదేశాన్ని తాకింది. యేసు సువార్త ఇక్కడికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. ఎవడో తెల్లోడు తీసుకొని రాలేదండి. సాక్షాత్తుగా యేసుతో పాటు నడిచి, యేసుతో పాటు తిరిగి, యేసుతో పాటు జీవించినటువంటి దైవ సేవకుడైన తోమా భారతదేశానికి, కేరళ రాష్ట్రానికి ఆయన వచ్చి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. అది ఈ భారతదేశం. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఇప్పటికీ ఆయన సమాధి ఇక్కడ ఉంది. ఆయన చనిపోయినటువంటి స్థలము మద్రాసులో ఇప్పటికీ ఉంది. అక్కడ పెద్ద చర్చి కట్టారు. ఆ చర్చి కూడా నేను పోయాను. పెద్ద గుట్టది. ఆయన చంపేసినటువంటి స్థలం. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే బాణాలతోని ఈ ఉదయాలు ఉంటారు కదా, దాని ఏమంటారు, బల్యం, ఆ బల్యమును తీసుకొచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటే ఈ ప్లగించి పొడిచి చంపారు. సువార్త ప్రకటించవద్దు అని చెప్పి. ఆయన మన భారతదేశానికి ఆయన సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి లేడు యేసయ్య వచ్చినప్పుడు. 11 మంది ఉన్నారు కానీ ఈ వ్యక్తి లేడు. అందరు చూశారు యేసయ్యను. ఈ ఎటు పోయాడో మరి, ఏ పొలం పొలం మీద పోయిండో, లేకపోతే భోజనం చేస్తానికి పోయిండో, ఎక్కడ పోయిండో. ఆయన రాగానే వాళ్ళందరూ, అయ్యా తోమన్నా, మేము యేసయ్యను చూసాం. ఏం చూసారా? ఆయనను మీకు తెలియదా? మీరు ఏమైనా భ్రమపడుతున్నారా? కాదయ్యా, మేము యేసుని చూచాం, మా కన్నులతో మిమ్మల్ని చూచాం. అవునా? అసలు ఆయన ముట్టుకున్నారా మీరు? ఏం ముట్టుకోలేదు. మరి ముట్టుకోని ఎట్లా చూసినట్టు మీరు? ఆయన వచ్చినప్పుడు ఆయన చేతుల్లో ఈ మేకులు కొట్టారు కదా, అందులో రంధ్రం పడుతుంది ఆయన చేతుకు. అందులో నేను ఏలు పెట్టాలి. అలా ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. అప్పటిదాకా నేను నమ్మ. మీరు ముట్టుకున్నారా? ఆయన ముట్టుకోలే. మేము ఆయన ముట్టుకోని ఎట్లా నమ్ముతున్నారు? మీరు భ్రమపడుతున్నారు. మరలా ఒకవేళ నాకైతే ప్రత్యక్షమైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ చేయి కదే అని ఆయన చేయి తీసుకుని ఆయన చేతుల్లో నేను ఏలు పెడతాను. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. తోమా రా, నా చేతుల్లో వేలు పెట్టాయా? అరే ముట్టిగా అన్నయ్యా, ఏదో ఇట్లా కాదు, రాను రా, వచ్చిన యొక్క చేతుల్లో వేలు పెట్టు. ప్రభు అంటాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. చూస్తే నమ్మకం రావడము అందరికి వస్తుంది. విశ్వాసకి చూడకుండానే రావాలి. దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన సమస్తము చేయువాడనియు నమ్మాలి. దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఆయన చేస్తాడని నమ్మాలి. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థం. మధ్యలేని మరొక విశ్వాసం ఉన్నది. ఎమ్మాయి దారిలో చూసినటువంటి వ్యక్తులు నమ్మారు ప్రభువుని. 11 మంది వ్యక్తులు ప్రభువుని నమ్మారు. చివరికి తోమా కూడా ప్రభువుని నమ్మారు. ప్రభు ఆయన మరలా వెళ్ళిపోయాడు. చివరి మాట చెప్పి ముగిస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడిన మాటలు చెప్తున్నారు. అందరూ ప్రభువును చూచారు, అయిపోయింది. ఆయన అప్పుడంటే ఎప్పుడు వాళ్ళతో, ఇప్పుడు ఆయన ఉంటాడు అట్లా. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. ఇక పేతురు అన్నాడు, అరే ఏసేపు తిరిగినప్పుడు ఆయన భోజనం పెట్టిండు, అన్ని చూసుకోండి. ఇప్పుడు ఆయన లేరు కదా, మరి మన బతికేంది? మళ్ళీ మన పాత బతుకు పోదాం. నేను చేపలు పడడానికి పోతున్నాను. ఎంతమంది వస్తారు నాతోని? అందరు చేతులు లేదు. మేము వస్తాం. అందరు పోయారు. రాత్రంతా కష్టపడుతున్నారు, వల వేసి చేపలు పడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా పడతాం లేదు. తెల్లవారుతుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ పేతురు అనొచ్చు, రే నేను ముసలోని, నాకే 65-70 ఏళ్ళు ఉంటే నన్నెవరా పిల్లలారా అంటున్నాడు. ఎవరినే
ఎందుకంటే దూరం ఉండడం కనిపించడలే. యోహాను అంటాడు, ఆయన బోధకుడు సుమి జాగ్రత్త. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పై వస్త్రం వేసుకుని నీళ్ళలో దుంకి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గర పోయి కాళ్ళ మీద పడి, అయ్యా అని క్షమించయ్యా, అని క్షమించదండి. యేసయ్యనే వాళ్ళ కోసం రొట్టెలు కాల్చి చేపలు కాల్చి, తినండిరా బాబు, మీరు రాత్రంతా కష్టపడగా తినండి అని వాళ్ళకి యేసయ్య కాల్చి పెట్టించారట. ప్రభు అన్నాడు, కుడివైపున మీరు వల వేయండి అన్నప్పుడు కుడివైపున వాళ్ళు వల వేస్తే విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. ప్రభు అంటున్న మాట తెలుసా, వీటన్నిటికంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సీమోను? ఇలా జరగొట్టింది ఎవరు? ఈయననే. అందుకే ప్రభు అంటున్నాడు సీమోనుతో, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నావా? అవును తండ్రి, నేను ప్రేమిస్తున్నాయా. అయితే నా గొర్రెలు మేపన్నాడు. మరలా అడుగుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును తండ్రి, నేను ప్రేమిస్తున్నాను. నా గొర్రెలు కాయు అన్నాడు. మరలా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? విసుకొచ్చేసింది. ఏదైనా మాటికి అడిగితే విసుకొస్తుంది కదండి. ముందే పేతురు ముక్కు మీద కోపము, ఇంకా విస్తారమైన కోపం ఆయన. అయ్యా నీకు తెలియదా? అన్ని తెలుసు నీకు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? అట్లా 2 సార్లు చెప్పాను. 3వ సారి చెప్తే ఏమవుతుంది? 3వ సారి ఆయన ఏదో ఏం చెప్తున్నాడు ఆయన? నీకు తెలియదా అన్నాడు. నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఇటు అటు తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నువ్వు వృద్ధాపంలోకి వచ్చినాక నీ నడుము కట్టబడుతుంది. నీకు ఇష్టము లేని చోటికి వేరే వాడిని తీసుకొని పోతాడు. అతని మరణం ఎట్లా ఉంటుందో ప్రభు మాట్లాడచ్చు. అనగా నువ్వు హతసాక్షిగా నా కొరకు నువ్వు మరణిస్తావని ప్రభు మాట్లాడాడు. నేను అంటాను, ఈ ప్రత్యక్షతలన్నీ ప్రభు కనిపించిన తర్వాత ఆయన ఎన్ని రోజులు కనిపించాలని 40 రోజులు ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ వస్తున్నాడు. యోహాను అంటాడు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ రాయాలి అంటే ఆకాశము భూమి అయినా సరిపోదు. ఆయన మరలా ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో, ఆయన చేసిన కార్యం ఏంటియో అవన్నీ రాయాలంటే సముద్రపు యొక్క ఇంకు కూడా సరిపోదట. ఆకాశము భూమి కూడా సరిపోదు ఆయన మాటలు. ఇవన్నీ మీరు నమ్మవల్లని మీ కొరకు వీటిని రాస్తున్నాను ప్రభు, ఈ భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్న మాట. చివరికి 500 మందికి ప్రభు ప్రత్యక్షపరచబడ్డారు. ఎంతమందికి అండి? చెప్పాలి అందరూ కూడా. 500 మందికి ప్రత్యక్షపరచబడి ఒలీవల కొండ మీదకి వెళ్ళి, ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆకాశమునకు ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను వెళుతున్నాను, కానీ మీతో పాటు ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను ఈ లోకానికి. లూకాసు సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం ఒక్కసారి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. స్తోత్రం చెబుదామా? ఎక్కడి నుండి మనం శక్తి పొందాలి? అందరు చెప్పాలి, స్వరవ్యక్తి చెప్పాలి. ఎక్కడి నుంచి మనం శక్తి పొందాలండి? ఏ శక్తి కావాలి మనకు? గట్టిగా చెప్పండి మరి. శిష్యులు అంటున్నాడు, శిష్యులతో ప్రభు అంటున్నాడు, నేను వెళుతున్నాను కానీ మీ కొరకు ఎల్లప్పుడూ ఉండే ఒక ఆదరణకర్తను పంపిస్తాను. మీరేం చేయాలంటే, నా తండ్రి దగ్గరికి ఇచ్చిన ఏదైతే వాగ్దానం పొందానో ఆ వాగ్దానం నేను మీకు ఇస్తున్నాను. ఏ వాగ్దానం అది? పై నుండి మీ కొరకు శక్తి పంపబడుతుంది. బలమైనటువంటి శక్తి మీ మీదకి రాబోతున్నది. ఆ శక్తిని పొందుకునేంత వరకు పట్టణ
మీరు నిలిచి ఉండండి. అటు ఇటు చదిరిపోకండి, అటు ఇటు పరిగెత్తకండి. క్రీస్తులో మీరు నిలిచి ఉంటే పై నుండి మీరు శక్తిని పొందుకుంటారు. 40 రోజులు ఆయన ప్రత్యక్షపరచబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటి తెలుసా? చదువుదాం ఆ మాట ఒకసారి. 53వ వచనం. ఎడతెగక దేవునికి వారు స్తోత్రము చెల్లించుచున్నారు. ఆపడం లేదు. యేసయ్య వెళ్ళిపోయాడు కదా అని మరలా ముఖాలు మార్చుకొని ఇళ్ళలో కూర్చొని భయంతో దిగులుతో లేరు వాళ్ళు. ఎడతెగక దేవుని మందిరములో ఉండి పై నుండి శక్తిని పొందుకునేంత వరకు కూడా ప్రార్థన ఆపకుండా వారు చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎడతెగక అయ్యా మీరు పై నుండి శక్తిని మా కొరకు పంపుతారని వాగ్దానం ఇచ్చారు. మా మీద మీ శక్తిని కుమ్మరించండి, మీరు అభిషేకించినటువంటి ఆత్మను కుమ్మరించండి, ఆదరణ కర్తను మా మీదకి మీరు పంపండి అని ఎడతెగక స్త్రీలు పురుషులు అందరూ దేవాలయములో నిలిచి ప్రార్థిస్తున్నారు. అపొస్తల కార్యములో రాయబడిన మాట, వారు మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు స్త్రీలు పురుషులు యేసయ్య తల్లి కూడా అందులో ఉంది. 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో 10 రోజులు వారు ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు చేశారు ప్రార్థన? పరిశుద్ధాత్మ కొరకు 10 రోజులు వారు కన్నీటితో ప్రార్థన చేశారు. ఎడతెగక వారు ప్రార్థన చేశారు. అప్పుడు 10వ రోజు ఆకాశము నుండి బలమైన గాలి వారి మీదికి వచ్చింది. బలమైన గాలి, అగ్ని వలె పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆయన వారందరికీ ఒకటే దర్శనం. మందిరంలో ఉన్నారు, ఒకటే దర్శనం. ఏ దర్శనం? ఆ యొక్క అగ్ని 4 కలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రావచ్చున్నది. ఒక్కొక్కరి మీద రావచ్చున్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని అభిషేకం వారి మీదకి దిగి వచ్చిందో వారు అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించుచున్నారు. హల్లెలూయా. నీవు కనిపెడుతున్నావా పరిశుద్ధాత్మని అభిషేకం కొరకై? పరిశుద్ధాత్మని అభిషేకం కొరకై నువ్వు కనిపెట్టి పొందుకుంటున్నావా? ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో పై నుండి శక్తిని మీ కొరకు నేను పంపుతాను. ఆ శక్తి ఉంటేనే అధికారులతో మనం నిలబడగలుగుతాము. ఆ శక్తి ఉంటేనే మనం దురాత్మతో పోరాటం చేయగలుగుతాము. ఆ శక్తి ఉంటేనే మూర్ఖపు తరము వారికి వేరై ఈ లోకములో పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. పునరుత్థానుడై వెళ్ళాడు. ఆయనందరూ చూశారు. అయితే చూచినంత మాత్రం సరిపోదు. ఆయన కార్యాలు ప్రకటించాలి అంటే పై నుండి వారు శక్తిని పొందాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఆత్మ లేకుండా మనం ఏ కార్యములు కూడా చేయలే. కనిపెట్టండి ప్రభు సన్నిధిలో. ఎడతెగక మీ అభిషేకమును మా మీద కుమ్మరించండి, మీ శక్తిని మాకు దయచేయండి, నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించండి అని కన్నీళ్లతో ప్రభువుని అడగండి. అడుగు ప్రతి వానికి ఆయన ఆత్మను తప్పక అనుగ్రహించు దేవుడు ఆయన. లోకములో మనం సాధారణంగా ఎదుట జయోత్సవమై క్రీస్తుతో పాటు నడవాలి అంటే మనకు ఆత్మ అభిషేకం అవసరమై ఉన్నది. ఇప్పటిదాకైతే యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు అని చెప్పి మనం కలవరపడద్దు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన ఆదరణకర్త మనల్ని అనాథలుగా విడవకుండా మనతోటే ఎల్లప్పుడూ ఉండడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకే పేతురు ఎంత గొప్ప పరిచయం చేశాడు, యోహాను ఎంత గొప్ప పరిచయం చేశాడు, యాకోబు ఎంత గొప్ప పరిచయం చేశాడు, స్త్రీలు ఎంత గొప్ప పరిచయం చేశారు. కారణం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి అభిషేకం, వారి మీద ఉన్నటువంటి ఆత్మ అభిషేకమే వారిని ఆ విధంగా కొనసాగించే విధంగా, కొనసాగబడే విధంగా మార్చగలిగింది.
ఎన్నో ఈస్టర్లు వస్తున్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ నీలో ఏమైనా మార్పు కలుగుతుందా? నీలో ఏమైనా మార్పు కలుగుతుందా? అభిషేకమును ఎప్పుడైనా పొందుకున్నావా? ఎప్పుడైనా ఆత్మ నడిపింపును ఎప్పుడైనా నువ్వు చూచావా? అన్ని భాషలు ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఆత్మ తాకిడిని నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మందిరానికి వస్తున్నావు పోతున్నావు, లాభం లేదు. అభిషేకం కొరకై కన్నీళ్లు కారు, ఆత్మ తాకిడి కొరకై కన్నీళ్లు కారు. అభిషేకించినటువంటి ఆ ఆత్మనే దేవుని ఎదుట నిష్కలంకమైన వధువు కన్యక వలె నిలబెడుతుంది. పరిశుద్ధాత్ముడే మనల్ని పవిత్రుడిగా మార్చడానికి శక్తిమంతుడు ఆయన. ప్రత్యక్షత ప్రభువు యొక్క ప్రత్యక్షత మనం పొందుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభువు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ప్రార్థనలోకి పంపిద్దాం.